భాగ్యనగర్ లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. ఒక చిన్న వ్యాపారం నుంచి ఒక వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయిన వ్యక్తి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి. ఏ పార్టీలో ఉన్నా కూడా వివాదాలకు దూరంగా సేవకు ముందుండే వ్యక్తి కూడా అతనే గ్రంథి రవిశంకర్. ఎంతో కాలంగా రాజకీయాల్లో నుండి వ్యాపారాల్లో ఉన్నా సరే ఎప్పుడు బహిరంగంగా కూడా ఎవరికి కనపడిన వ్యక్తి, వివాదాలకు దూరంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. త్వరలో 26వ తారీఖు జనసేన పార్టీ కండువా కప్పుకుంటున్న నేపథ్యంలో మనతో పాటు మాట్లాడేదాని కోసం ఇక్కడ ఉన్నారు. వారు మాట్లాడి తెలుసుకుందాం. అసలు జనసేన వైపు ఎందుకు వెళ్తున్నారు, అసలు ఆయన మోటో ఏంటో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. గ్రంథి రవిశంకర్, కంది రవిశంకర్ చాలా రోజుల నుంచి కూడా ప్రజలకి ఒక వ్యాపారవేత్తగా తెలుసు. చిన్నగా వ్యాపారంలో ఎదుగుతూ ఒక స్థాయికి వచ్చిన వ్యక్తిగా ఇప్పుడు రాజకీయాల వైపు చురుగ్గా కనిపిస్తున్న వ్యక్తి. ముఖ్యంగా జనసేన వైపు రావడానికి గల కారణాలు. నేను యూత్ కాంగ్రెస్ అప్పుడు 40 years బ్యాక్ యూత్ కాంగ్రెస్ అప్పుడు ఉన్నానండి, అండవేశాను. ఆ తర్వాత రాజకీయంగా బిజినెస్లో నేను వస్తా ఉన్నానండి. నేను అందరితో ఏ గొడవలు లేకుండా ప్రతి ఒక్కరితో నాయకులతో అందరితో మాట్లాడని చేసేవాడిని. ఈరోజు మా ఫ్యామిలీ మొత్తం ఈరోజు జనసేనలో ఉన్నారండి. మా ఈయంకుడు కూడా కొత్తగా జాయిన్ అవుతున్నాడు, అక్కడ ఆయన జాయిన్ అవుతున్నాడు. జాయిన్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గురించి కూడా నేను తెలుసుకొని చాలాసార్లు నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఈరోజు నాకు ఆ అవకాశం వచ్చేటప్పటికి ఆయన నిజాయితీపరుడు, ఆయన ఒక పని అనుకుంటే సాధిస్తాడు, చాలా కష్టపడతాడు. నిజంగా పర్ఫెక్ట్ వ్యక్తి అంటే నా మైండ్లో తను ఒక నిదర్శనం అని నాకు అనిపించిందండి. అది ఆయన వ్యక్తిత్వం కూడా ఎన్నో ఛానల్స్లో, మీలాంటి ఛానల్స్లో చూస్తూ ఉన్నాను. వ్యక్తిత్వం గురించి కానీ, మనిషి గురించి కానీ, డెడికేట్నెస్ గురించి కానీ చాలా చెబుతున్నప్పుడు ఇవన్నీ నేను చూసుకొని నేను బిజినెస్లో ఉండి నన్ను ఇన్వైట్ చేశారు కాబట్టి నేను కూడా దానికి వెళ్దామని చెప్పి మొగ్గు చూపెట్టి ముందుకు వచ్చానండి. ఇప్పటి వరకు కూడా రవిశంకర్ ఏ పార్టీలో ఉన్నా క్రియాశీలకంగా వ్యవహరించింది లేదు. పార్టీలో ఉంటారు, ఒక పార్టీ కార్యక్రమాలకు కానీ, జెండా పట్టుకోవడం కానీ, ఒక స్టేజ్ని పంచుకోవడం కానీ ఏదీ లేదు. కేవలం పార్టీలో ఉంటాడు, అతను చేయాల్సిన సేవ చేస్తాడు. కానీ జనసేనలోకి వస్తున్న ఇప్పుడు ఈ రవిశంకర్ క్రియాశీలకంగా వ్యవహరించనున్నాడా? పవన్ గారు ఏమి చెబితే, పవన్ కళ్యాణ్ గారు ఏమి చెబితే అది నేను శిరస వహిస్తానండి. ఎందుకంటే తను మనకన్నా ఆలోచన పరుడు, ఎంతో వ్యక్తి. మన జనసేన అధ్యక్షుడు గారు ఏమి చెబితే ఎట్లా బొమ్మంటే ఆ రకంగా పోదామని చెప్పి నేను ఉన్నానండి. నేను తెల్ల పేపరు, ఆ పేపర్ మీద తను ఏమి రాస్తే దానికి నేను బాగుతున్నానండి. అంటే ఇప్పుడు మీరు చెప్తుంది, మీరు తెల్ల పేపర్ అంటున్నారు. గతంలో వైసీపీలో ఉన్నారు, బొత్స సత్యనారాయణతో కూడా మీకు సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఒక ప్రచారం కూడా ఉంది. అది వాస్తవం ఎంత మాకు తెలియని పరిస్థితి. ఒక రిలేషన్ కూడా ఉంది. నాకు మా పెద్ద అబ్బాయి వచ్చి కిల్లర్ రోసి అల్లుడండి. రెండో అబ్బాయి వచ్చి బొత్స సత్యనారాయణ తమ్ముడు కూతురు లక్ష్మణరావు ఉన్నాడు, ఆయన అల్లుడండి. ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు కిల్లర్ రోసి వచ్చి ఉమారెడ్డి గారి అల్లుడండి. అందుకని చెప్పి ఇద్దరు రాజకీయాల్లో ఉన్నారు. కిల్లర్ రోసికి ఇద్దరు కూతుర్లు. ఒక కూతురునేమో తిరుపతి ఆర్ఎన్ శ్రీనివాసు ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎమ్మెల్యే వాళ్ళ కొడుకు ఇచ్చారండి. రెండో అమ్మాయిని మా ఇంట్లో ఇచ్చారండి. అట్లా ఈ బంధుత్వాన్ని ఉండబట్టి అంతేగాని నేను అందరితో పాటు ఉన్నానండి. నాది ఓపెన్ చేసింది కూడా రేపు టీడీపీ టైంలోనే అంతా వీళ్ళే. నేను చంద్రబాబు గారు కూడా వచ్చారండి నా దగ్గరికి. లేకపోతే ముందుగా మీరు వచ్చిన తర్వాత మీ రిలేషన్ ఇప్పుడు బొత్స సత్యనారాయణ, ఇప్పుడు ఎందుకంటే వైసీపీ నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా రేపు 26వ తారీఖు జనసేనలోకి రాబోతున్నాడు. అదేవిధంగా కొంతమంది బొత్స సత్యనారాయణ ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. వీళ్ళు వచ్చే అవకాశం ఉందంటారా? సార్, నేను బొత్స సత్యనారాయణ గారు ఒక యూనిక్ పర్సన్ అండి. ఆయన గారితో నేను అనేది నేను ఎట్లా తెప్పించుకోగలను? ఎవరైనా సరే ఏదైనా మనం మెయిన్ పవన్ కళ్యాణ్ గురించి, తన గురించి నచ్చిన తర్వాత ఎవరు రాగలరు, కానీ ఏదో ఉందని చెప్పి రాలేరు కదా. మెయిన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చాలి, ఆయన విధానాలు నచ్చాలి, ఆయన మాట నచ్చాలి, ఆయన పద్ధతి నచ్చాలి, ఆయన ఏమి రూట్ వేస్తే ఆ రూట్ నడిస్తే మనస్తత్వం ఉండాలి. అది అందరికీ ఉండదు కదా సార్, మీకు తెలిసిందే ఉంది, చెప్పండి. కాకపోతే ఇప్పుడు ఒక రవిశంకర్కి ఒక పెద్ద సమస్య ఎదురుగానుంది. పార్టీ కండువా కప్పుకున్న తర్వాత ఇప్పుడే మూడు ముక్కలాటగా ఉంది ఒంగోలు రాజకీయం. ఇటు కూటమి సభ్యులైనటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు నాయకులు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా జనసేన కండువా కప్పుకుంటున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాకతోడు కూడా ఇప్పుడు వరకు కూడా కొన్ని వర్గాలు ఉన్న జనసేన మరో వర్గం తయారవబోతుంది. అలాంటి సమయంలో రవిశంకర్ ఏ వర్గం వైపు ఉంటున్నాడు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అదేనండి, పవన్ కళ్యాణ్ గారు
నన్ను అసలు ఎందుకు యాక్సెప్ట్ చేశారో నాకు తెలియదు. నన్ను తీసుకొస్తున్నారు. కానీ ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఒక నిదర్శనమైన దిక్సూచి అవుతారండి. కరెక్ట్గా మార్గం అనేది ఆయన ప్రకాశం జిల్లాకి ఒకటి ఇస్తారండి. ఆ మార్గం ప్రకారం ఏ రకం అయితే ఆ రకంగా నేను ఆలోచించి ఆయన ప్రకారం నడుస్తానండి. నేను ఏ వర్గాలు అనేది ఆలోచన విధానం అనేది నాకు తెలియనప్పుడు నేను ఒకళ్ళ గురించి నేను విమర్శించే ఆలోచన శక్తి, ఆలోచన విధానం నాకు లేదండి. అంటే బయట వ్యాపార రంగంలో అయితే అందరినీ సముదాయించవచ్చు, కానీ ఈ రాజకీయంలో ఒకరికి మిత్రుడైతే రెండో వాళ్ళకి శత్రువు అయ్యే పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో ఇప్పటికీ జనసేనలో ఒక 2-3 వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇంకా కొంతమంది రానున్నారు రేపు 26 నేను వర్గం కాదండి. ఇప్పుడు అసలు ఏం జరగబోతుంది, కూటమి ఏమబోతుంది, జనసేన పార్టీ ఏంటి, రేపు రానున్న ఎన్నికల్లో సింగిల్గా కూడా పోటీ చేసే అవకాశం ఉంది జనసేన ఇప్పుడున్న పరిస్థితులు బట్టి అని చెప్పి ఒక ప్రచారం అయితే నడుస్తుంది. కానీ ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఒక ఆలోచన విధానం అనేది ఆయన క్రియేట్ చేసి ఆయన ఈ విధి విధానాలు అనేది ప్రకాశం జిల్లాకి తొందరలో ఇవ్వబోతున్నారండి. ఆ తొందరలో ఇచ్చిన తర్వాత ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పిన తర్వాత ఈ ఉన్న ప్రతి ఒక్కరు మీరు చెప్పిన ప్రకారం ఎవరున్నా అందరూ సర్దుకొని అది ఆచరణ చేసి ఆయన ప్రకారం పోతారని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారండి బయట కూడా. అంతేగాని అనుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు పరిస్థితులు చూస్తున్నాము. నిన్నటి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీలోకి వస్తున్నానగానే ఆల్రెడీ కొంతమంది హావభావాలు మారిపోయినాయి, ప్రవర్తన మారిపోయింది, ఫోన్లకు దూరంగా ఉంటున్నారు, కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు, ఫ్లెక్సీలు కొత్తగా వెలుస్తున్నాయి, అంతా గందరగోళంగా ఉన్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో రవిశంకర్ ఏం చేయబోతాడు అనేది పెద్ద ప్రశ్న. రవిశంకర్ గారికి ఏ బాధ్యత అనేది అప్పగించినప్పుడే కానీ నా విధానం వచ్చింది. బాధ్యత అప్పగించినప్పుడు నా విధానం బయటికి రాదు కదా సార్. అందుకని బాధ్యత అనేది పవన్ కళ్యాణ్ 26వ తారీఖు తర్వాత నా కండ ఏదైనా వేసి రవి గారు ఇది చేయండి అంటే నేను అది చేస్తాను. లేదంటే అందరితో పాటు కార్యకర్తగా హ్యాపీగా ఆనందంగా ఉండి ప్రతి ఒక్కరికి చిన్న నాకు తోచిన మటుకు నా విధానంగా నా స్టాఫ్ వీళ్ళు చాలామంది ఉన్నారండి. నేను ప్రకాశం జిల్లాలో ఒంగోలు, నెల్లూరు, చీరాల ఈ మూడిట్లో ఉన్నాను. విల్లాస్ కడుతున్నాను. ఇట్లా నాకు మాల్ ఉంది. 10 మందికి లాస్ట్ 30 ఇయర్స్ 40 ఇయర్స్ నుంచి నేను జనాలకి అందరికీ ప్రతి ఒక్క మనిషిని ఎంప్లాయ్మెంట్ ఇచ్చి నేను చేసుకుంటూ వస్తున్నాను. నేను నలుగురితో పాటు బాగుంటానండి. కాకపోతే బాధ్యతలు అప్పగించిన తర్వాత జిల్లాలో రవిశంకర్ ఏ ప్రాంతం నుంచి పోటీ చేయబోతున్నాడు, ఏ పదవికి పోటీ చేయబోతున్నాడు, అసలు పోటీ చేయాల్సి వస్తే ఎక్కడి నుంచి మీరు ఛాయిస్ తీసుకుంటారు? అసలు ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారు 26 తారీఖు చేసిన ఒక విధానం అంటే మీకు సొంతగా మనం లోపల ఉంటుంది కదా, పలానా చోట నుంచి అయితే బాగుంటుంది, ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ పదవికి అయితే బాగుంటుంది. నేను ఒక్క మాట అండి, నేను అసలు పదవులే నాకు ఇష్టం లేదు. నిజం చెప్పాలంటే ఈరోజు మీ ముందే చెప్తున్నా, పదవి అనేది నాకు ఇష్టం లేదు. ఆయన విధి విధానాలు నచ్చి నాకు వచ్చింది. అయితే మొత్తానికి పార్టీలోకి త్వరలో రానున్న మీరు మిమ్మల్ని వెంబడించే వాళ్ళకి కానీ మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి కానీ మీరు చెప్పేది ఏమంటారు? అందరూ ఒక నీతిగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన శ్లోకను కానీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన విధి విధానాలు కానీ నాకు నచ్చినవి కాబట్టి నేను వెళ్తున్నాను. నాతో పాటు నచ్చిన విధంగా వస్తున్నాను. ఆ విధానంగా అందరూ నడుచుకొని ఆ విధానంగా నడుపుకుంటే ప్రతి ఒక్కరు ఎవరికి ఒక ఇష్యూస్ కాదండి. ఇది రవిశంకర్ గారి పరిస్థితి. త్వరలో పార్టీలు అయితే రానున్నాను. ఇప్పటి వరకు కూడా అనేక పార్టీలు ఉన్నప్పటికీ క్రియాశీలకంగా లేను. ఇప్పుడు జనసేనలో క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశం వస్తే మటుకు నేను ఖచ్చితంగా వ్యవహరిస్తాను. నేను వివాదాలకు దూరం, సేవకైతే ముందుంటాను. పవన్ కళ్యాణ్ ఏది ఆదేశిస్తే నేను అదే చేస్తాను, కానీ వివాదాలకైతే దూరంగా ఉంటాను. అందరిని కలుపుకోబోయి ముందుకు పోయే ప్రయత్నం అయితే నేను చేస్తానని చెప్పేసి రవిశంకర్ అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ RTC క్రాస్ రోడ్స్ నందు, సెప్టెంబర్ 27న సంయుక్త మీనన్ చే నార్సింగ్ మెయిన్ రోడ్ HP పెట్రోల్ బంక్ పక్కన, సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు. మంగళ్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.